నిరుపేదలే రేవంత్ టార్గెట్ అట. ఇండ్లు కూల్చి అభివృద్ధి అంటే ఊరుకోం, ఇందిరమ్మ రాజ్యం అంటూ బుల్డోజర్ రాజ్యం తెచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈయనేమో ఈడ సీత పలుకులు వలుకుతుడు, చిలక పలుకులు వలుకుతుడు. ఆడ దాన్ని ఏమంటారు, వెలుగు మాటల కాడికి పోయి మస్తుగా ముచ్చట చెప్పిండు కదా కేటీఆర్. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీకు బ్రహ్మాండంగా చూపించుకుంటాం, మీకు ఇంకేదో చేస్తామని చెప్పాడు. అయితే వాళ్ళ నాయన సొంత నియోజకవర్గం, వీళ్ళు 10 ఏళ్ళు అధికారం వెలియబెట్టినప్పుడు జరిగిన ముచ్చట మీకు చూపిస్తా. ఏం జరిగిందో మీరు చూడాలి. ఇప్పుడు హరీష్ మన కేసీఆర్ సొంత నియోజకవర్గం ఇగో. చెప్పులు మెడకేసి కొడతారు, కేటీఆర్ కొడతారు, అందరినీ కొడతారు. వాళ్ళతో కాదు చేయాలి. దేవుడు ఆయన ఎవరికి దేవుడు కాదు, దేవుడు కాదు వాడు దొంగ. అన్ని దగ్గర మా బాధలు నాకేం తెలియదు. పునరుసాగర్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరం అవుతుంది, మీకు ఇంకా రావచ్చు అనిపించేవాళ్ళు అన్ని వేస్ట్ ముచ్చట్లు, వాళ్ళ మాటలు నమ్మొద్దు. వీళ్ళంతా దొంగలే, మగుడు పెట్టుడు, నిమ్మలంగా తాగుతుండు, తింటాడు, పాపాలు పట్టాడు. వాళ్ళ దానికి ఏమంటారు, ఎక్కడ ఎంత తెంపంచుడు, 1000 కోట్లు తెంపంచుడు. గదిలోని ప్రాంతానికి మల్లన్న సాగర్ పబ్లిక్ ఒక్కసారి వచ్చి కలుసుకోడు. నిద్ర దమ్ము ఉంటే, నీ గుర్తు దమ్ము ఉంటే ఇంకొకసారి వచ్చి కలుసుకో. అయ్యా నీకు ఎట్లుందా నాకు గంటే వస్తాడా రాడా తెలియదు. పబ్లిక్ అర్థం కావాలి. నీకు ఒక్కరి కడుపు నిండానే అయిపోతుందా, 50 మంది చెప్తారు. పోతారు మరి ఇప్పుడు కేసీఆర్ పోయేదానికి అధికారం లేదానికి, మాకు పోయేదానికి పబ్లిక్ గెలిపించిన వాళ్ళకి కూడా రాని ఎవరిని రాని. అక్కడ గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవి. గత 10-15 ఏళ్ల కింద కట్టించారు అవి. అక్కడ గజ్వేల్లో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి, అంటే ఇల్లు లేని వాళ్ళ కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్లు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో ప్రాజెక్ట్ పూర్తి కాకముందుకే ఆ భూడి నివాసులు తీసుకొచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు వచ్చారు తాత్కాలికంగా. అంటే మీకు నష్టపరిహారాలు అన్ని ఇచ్చేదాకా మీరు రెండుని నష్టపరిహారాలు అన్ని ఇచ్చినాకనే లెక్కలు కాల్ చేయాలని ఆయనతో దుకాణం పెట్టారు. ఈ లోపల వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం ఇయ్యలే. ఈ లోపల గజ్వేల్ ఉన్న లోకల్ వాళ్ళు పేదలు వచ్చి వీళ్ళకి పంచాయతీ పెట్టించారు. ఇంతవరకు నువ్వు కొన్నేళ్ల కింద నిర్మించినటువంటి మల్లన్న సాగర్ భూరి నివాసితులకే దిక్కులేదు, వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేదు. మేము బ్రహ్మాండంగా చేసినామని చెప్పేసి నువ్వు మల్లన్న సాగర్ కట్ట మీద పాలాభిషేకాలు చేస్తే వాళ్ళు ఏదో దేంతో అభిషేకం చేస్తామంటారు భూరి నివాసితులు. మీ నాయన సొంత నియోజకవర్గంలో దిక్కులేరా నాయన? మీరు 10 ఏళ్ళు ఎలగబెట్టినప్పుడే మీరు ఏం చేయలేకపోయారు, ఏం పడగొట్టలేకపోయారు. మీరు మళ్ళీ అధికారులకు వస్తే వెలుగు మాటలకు మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మంచికి చేస్తాం, అది చేస్తాం. ఆ వెలుగు మాటలు మేము నమ్మినట్టు ఆ కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును, ఆ బీఆర్ఎస్ పార్టీ నమ్మి నిండా మునకూరి జర మా బతుకులు ఆగమైపోయినాయని వీళ్ళు వెలుగు మాటల బాధితులకు మొరబెట్టుకోరు. మల్లన్న సాగర్ లేన పోతే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తా. వాళ్ళ బాధ ఒకటి కాదు, వాళ్ళని నమ్మితేరా బూడిదే మిగులుతుంది. కేటీఆర్ మాటలు అసలే నమ్మకురని మల్లన్న సాగర్ వాళ్ళు చెప్తారు. ఇక ఇట్లా ఇక నిరుపేదలే రేవంత్ టార్గెట్ అంటుండు, బుల్డోజర్లు అంటుండు. నువ్వు ఎన్ని బుల్డోజర్లు తెచ్చినావు, బయటకు రాసినావు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ బుల్డోజర్లు వచ్చినాయా, ఇండ్లు కూడా కొడుతున్నాయా, బాధలు ఎడుతున్నాయా, వీడియోలు బయటకు వస్తున్నాయి, ప్రతి విషయం బయటకు వస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. మీ హయాంలో బయటకు రానియాలి, కిక్కురు మన్నియాలి. ఎవరిని ఒక్క మీడియా గొంతు కూడా నొక్కేసారు. ఈనటోనికి పైసలు ఇచ్చి పంపించారు, ఈనటోనికి జర గొంతు నొక్కేసారు, అక్రమ కేసులు పెట్టారు, నిర్బంధాలు, ఒక నిరంకుశత్వ నిర్బంధ పాలన చేశారు 10 ఏళ్లలో. మీరు ఎమ్మెల్యే పేదోళ్ళ గురించి మాట్లాడాడు, పతివ్రతల లెక్క మాట్లాడాడు. 14 ఊర్లో ఆగం చేసిన పొట్ర పెట్టుకున్న ఒక్క మల్లన్న సాగర్ అని, రంగనాయక సాగరు, అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయరు, కొండపోచమ్మ రిజర్వాయరు, ఎన్ని ప్రజలే కూడా ఎంతమందిని ఆగం చేశారు మీరు? అరే అవ్వంటే జనాల కోసం రాబోయి. మరి ఇప్పుడు ఇవే వాళ్ళు భూదాన భూములు ఎవరి గురించి కొనుక్కుంటారట, మరి వాళ్ళకి మీకు ఏమైనా తెలుసా? సో ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు అక్కడ ఫస్ట్ పైసలు ఇచ్చి వాళ్ళని దోలిచ్చి ఆగం చేసింది మీరు మీ హయాంలో భూదాన భూముల కాడికి. వాళ్ళకు నువ్వు అప్పుడే పట్టాలు ఇచ్చుంటే ఈ పంచాయతీ ఎందుకోండు. ఇప్పుడు మల్లన్న సాగర్లో కూడా ఆడ 6.5 కాలనీస్ దగ్గర డబుల్ బెడ్రూమ్ల కాడ వాళ్ళకి గజ్వేల్ ఉన్న పేదలు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు 15 ఏళ్ళే నీకు ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఇళ్లలో పంపించే దిక్కు లేదు, చేతగానే మీకు.
ఓ కేటీఆర్ అడిగి ఒక్కసారి ఓ మీ భావన అయితే తరిమి తరిమి కొడుతున్నారు చెప్పేసి తెస్తున్నారు మీకు అందరు తెలుసు నువ్వన్నా ఓ కనీసం మా నాయన సొంత నియోజకవర్గం కదా మళ్ళా ఎమ్మెల్యేనా గెలవాలి కదా మా నాయన కనీసం అసలే పోతే ఎసరవుతుంది అని చెప్పేసి పోయి ఒక్కసారి అడు గజ్వేల్లో ఉన్న పేదోళ్ళకి మల్లెల సార్ బోధిరాసులకి ఇద్దరు కలిసి పంచాయతీ పెట్టించాడు పట్టాలు ఇచ్చుడు శాతగాలే ఇటు వీళ్ళకు నష్టపరిహారాలు ఇచ్చుడు శాతగాలే వీళ్ళకి ఇది శాతగాలే ఇక కేటీఆర్ మళ్ళీ మీదికెళ్ళి పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడు